ప్రభుత్వ పాఠశాల మీద ప్రేమతో 25,000 విలువ గల వస్తువులను అందించి తన ప్రేమను చాటుకున్నాడు మహమ్మద్ నగర్ మండలానికి చెందిన రవీందర్. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మహమ్మద్ నగర్కి చెందిన ఎల్ రవీందర్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ 25,000 రూపాయల విలువ కలిగిన స్టేజీ పోడియం, వాటర్ ప్యూరిఫైర్, బ్యాండ్ సెట్ విరాళంగా అందించడం జరిగింది. వీరి సేవల్ని కొనియాడుతూ వెల్లుట్ల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ ఏఏపీసీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, గ్రామ పెద్దలు గంట సాయిలు, భాస్కర్ మరియు ఉపాధ్యాయ బృందం సన్మానించడం జరిగింది. అనంతరం రవీందర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య మరియు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, దీన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. తాను కూడా బాల్యంలో ప్రభుత్వ పాఠశాలలోనే చదివి నేడు సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఉద్యోగం పొందారని తెలియజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం తాను సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా పెద్ద అంబర్పేట రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుట్ల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు మరియు ఏఏపీసీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు బాపురావు, సుధీర్, వెంకట్, నరేష్, భార్గవి, అరుణ, సిఆర్పి మహిపాల్, గ్రామ పెద్దలు గంట సాయిలు, భాస్కర్ మరియు ఇతరులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ వెంకటేశ్వరరావు గారు, తర్వాత మిత్రుడు సుధీర్ సార్, గ్రామ పెద్దలు సాయి గారు, జరిగింది. ఆయన ఒక 2-3 వస్తువులు చెప్పాడు. సరే అని చెప్పాను. దానికి కొద్దిగా ఆర్థిక సాయం కావాలంటే చేయడం కూడా జరిగింది. సరే, ఎందుకంటే మనం ఇదంతా నాకు ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, నేను కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చేవాడిని. చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకని అంటే మనం కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనలాంటి వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఎంతో కొంత మనం సహాయం చేయాలి. అంటే సమాజానికి అంటే మనమేదో బాగుపడ్డాము, మనమే బాగుపడాలి, మనమే అలాగే ఉండాలి అని కాకుండా మనతోటి ఉన్నవాళ్ళని ఇంకా మనకంటే చాలా పేద పేదరికంలో ఉన్నారు, అలాంటి వాళ్లకు ఎంతో కొంత మనం ప్రోత్సహించాలి. అందులో అంటే చదువు అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా అవసరం. అంటే ఇప్పుడు మనం ఏ ఫ్యామిలీ తీసుకున్నా, ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు,